ఇంతకు ముందు వీడియోస్లో కోలాన్ క్యాన్సర్ ఎలా గుర్తిస్తాం, కోలాన్ క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్స్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకా దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ముందు కోలాన్ క్యాన్సర్స్ ట్రీట్మెంట్ ఎలాగైతే చేస్తామో కోలాన్ కంటిన్యూయేషన్లో రెక్టమ్ కింద మారుతుందన్నమాట. సో చాలా రోజుల వరకు కోలోరెక్టల్ ట్యూమర్స్ అన్నట్టే ఈ రోగాన్ని మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కన్సిడర్ చేసేవాళ్ళం అనమాట. కానీ రెక్టల్ క్యాన్సర్స్ ఇవాళ రోజున అదొక సెపరేట్ ఎంటిటీ. ఈ క్యాన్సర్స్ని ట్రీట్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది, ఈ క్యాన్సర్స్ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి చాలా స్టడీస్లో మనకి తెలుస్తుంది అనమాట. రెక్టల్ క్యాన్సర్స్ స్టేజ్ 4లో ఉంటే వాటిని కోలాన్ క్యాన్సర్ని ఎలా ట్రీట్ చేస్తామో రెక్టల్ క్యాన్సర్స్ కూడా అలాగే ట్రీట్ చేస్తాం. కానీ ఎక్కువ వరకు రెక్టల్ క్యాన్సర్స్ స్టేజ్ 1 to 3లోనే బయటపడతా ఉంటాయి అన్నమాట. ఏంటి రెక్టల్ క్యాన్సర్లో ట్రీట్మెంట్లో డిఫరెన్సెస్, రెక్టల్ క్యాన్సర్స్ ఎందుకు మనకి కొంచెం తొందరగా తెలుస్తాయి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, నేను డాక్టర్ దీపక్ కోపాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో రెక్టమ్ అన్నది కోలాన్ కంటిన్యూయేషన్లో ఉండే లాస్ట్ పార్ట్ అనమాట. సిగ్మాయిడ్ కోలాన్ అన్నది ఒక హెయిర్ లూప్ బెండ్ లాగా ఒకటి తీసుకొని రెక్టమ్ కింద మారుతుంది. అది ఫర్దర్గా కంటిన్యూ అయ్యి ఏనల్ కెనాల్ కింద టర్మినేట్ అయ్యి అక్కడి నుంచి మనకి స్టూల్ బయటకు వస్తుంది అనమాట. ఈ రెక్టమ్ అన్నది స్టోర్ హౌస్ స్టూల్కి లాగా పనిచేస్తుంది అనమాట. సో స్టూల్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి సెన్స్ ఆఫ్ డెఫికేషన్ వచ్చి ఏనల్ కెనాల్ ద్వారా బయటకు వస్తుంది అనమాట. ఈ రెక్టంలో ఉండే ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ కనుక ట్యూమర్స్ ఏర్పడితే బ్లీడింగ్ చాలా తొందరగా రావటం, కొంతమందికి అబ్స్ట్రక్షన్ రావటం వల్ల ఎక్కువ వరకు రెక్టమ్ క్యాన్సర్స్ అన్నది తొలి దశలో బయటపడే అవకాశాలు ఉంటాయి. కానీ రెక్టల్ క్యాన్సర్స్తో ప్రాబ్లం ఏంటి అంటే కోలాన్ క్యాన్సర్స్ లాగా వీటిల్లో ముందే సర్జరీ చేయటం వీలు పడదు. ఎందుకు అంటే ఈ రెక్టమ్ అనేది పెల్విస్లో ఉంటుంది. ఇక్కడ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఈ రెక్టమ్ చుట్టుపక్కల మీజోరెక్టమ్ అని ఒక ఫేషియా ఉండటం, ఇక్కడ రోగం స్ప్రెడ్ అయ్యి మీజోరెక్టల్ లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ అవటం తరచూ చూస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు రెక్టమ్ సర్జరీ చేస్తున్నప్పుడు, కోలాన్ సర్జరీ చేస్తున్నప్పుడు మనకి రక్తం ఎక్కడైతే ఆరిజినేట్ అవుతుందో అక్కడి వరకు వెళ్ళి కోలాన్ పెద్దగా కట్ చేసుకొని తీయటానికి ఎలా అయితే సాధ్యపడుతుందో రెక్టంలో అది సాధ్యపడదు. ఇదే కాకుండా సర్జరీ చేస్తున్నప్పుడు ఈ మీజోరెక్టమ్ని కనుక పూర్తిగా తొలగించకపోకుండా అక్కడ కొంచెం లింఫ్ నోడ్స్ ఉండిపోతే దీనివల్ల క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. సో అందుకనే రెక్టల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తిగా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఒక 3-4 years బ్యాక్ వరకు రెక్టల్ క్యాన్సర్స్లో ట్రీట్మెంట్ ఎలా చేసేవాళ్ళం అంటే కీమోథెరపీ, రేడియేషన్ ఇచ్చి దాని తర్వాత సర్జరీ చేసి దాని తర్వాత కీమోథెరపీ ఇవ్వటం స్టాండర్డ్ ఆఫ్ కేర్ కింద కన్సిడర్ చేసేవాళ్ళం. కానీ ఇవాళ రోజున ఈ ట్రీట్మెంట్స్ కూడా మారాయి. ఎందుకు అంటే రెక్టల్ క్యాన్సర్స్లో ట్యూమర్స్ కనుక లోవర్ రెక్టంలో ఉన్న, మిడ్ రెక్టంలో ఉన్న చాలా వరకు పేషెంట్స్కి కొలాస్టమీ బ్యాగ్స్ పడేవన్నమాట. సో సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్స్కి ఒక కొలాస్టమీ బ్యాగ్తో లైఫ్ లీడ్ చేయాల్సిన అవసరం పడేది. ఇవాళ రోజున ఈ కొలాస్టమీ బ్యాగ్స్ అవాయిడ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ట్రీట్మెంట్స్లో మనం ఇచ్చే సీక్వెన్స్ మార్చడం, ఇచ్చే రేడియేషన్ మార్చడం, సర్జరీ అప్రోచ్ మార్చడం వల్ల కొలాస్టమీ బ్యాగ్ని మనం ప్రివెంట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఈ కొలాస్టమీ బ్యాగ్ లేకుండా రెక్టల్ క్యాన్సర్ సర్జరీస్ ఎలా చేయాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను.